చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళంట. శ్రీకృష్ణుడు పాత్రలు వేస్తే కింద పడుకునేవాళ్ళు అని చెప్తారు. కృష్ణ పాత్రలో రామ పాత్రలు వేస్తే సాటర్డే అయినా కూడా సాటర్డే కింద తలగడ దిండు టవల్ చుట్టుకుని పడుకున్నారు. దిండు కూడా వేస్తున్నారు కదా చాప దిండు. మీరు ఏమని పిలిచేవాళ్ళు అండి? బావగారు అనేవాళ్ళ? నేను బావగారు అని పిలిచేవాడిని, ఆయన రుక్మంగరావు అని పిలిచేవాడు. అని పిలిచారు పెద్ద కాకెత్తారు. శ్రీకుమార్ కూడా అట్లా పిలిచేవారు. పైగా బంధువులే కదా మీకు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచేనండి. చిన్నప్పుడు ఆయన మా ఊరు వచ్చినప్పుడు నాకు ఎన్నో డ్రాయింగ్స్ వేసి పెట్టారండి. ఇవాళ ఆ డ్రాయింగ్స్ ఉంటే ఎన్ని కోట్లు అయ్యేదో. మీకు ఆయన బొమ్మలు వేసి ఇచ్చేవాళ్ళు? రామారావు బొమ్మలు వేసి ఇచ్చేవారు. అందులో చిన్నాడు కూడా కదా, బాగా బొమ్మ వేసామంటే 2 నిమిషాలు వేసి ఇచ్చేవారు. అవన్నీ ఎక్కడ పారేసామో ఏంటో తెలియదు. వాటి విలువ తెలియదు కదా. అదే కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంత విలువ ఉంటుందని తెలియదు కదా. అందుకనే తెలుగుదేశం ఫ్లాగ్ కూడా ఆయన చేతితో రాసింది. అందరూ కూర్చొని ఏం వేద్దామనంటే ఎవరు మాట్లాడతారు, ఆయన గవ్వ రే పేపర్ పట్టండి అని చెప్పి గుడిసి నాగలి ఇవే చేసేసారు. 2 నిమిషాలు. అదే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చిందండి. ఓకే. అందరూ తీసుకెళ్ళి నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అంతా ట్రై చేసి అంతా చేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నువ్వు వేయరా రామారావు అని చెప్తే అప్పటికప్పుడు గీసి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. చదువుకునేటప్పుడు సూరన్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన కూడా కాంటెంపరీ ఆయన మంచి ఆర్టిస్ట్. అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అండి అది? విజయవాడలో ఉన్నప్పుడు కదా. విజయవాడ. మీరు ఇక్కడ ఫ్యామిలీ ఎప్పుడు పెట్టారండి చెన్నైలో? ఏ సంవత్సరం? 65లో సపరేట్గా ఇల్లు తీసుకుని ఇక మన ఆఫీస్ చాలా పెద్దది, కాంపౌండ్ ఆఫీస్ ఉండేది, పెద్ద బిల్డింగు. దాంట్లో నేను ఉన్నాను చెప్పా. నేను సపరేట్గా ఉండి ఇక మీరు పొద్దున్నే వచ్చేసేవాళ్ళు? 6ంటికి వెళ్తే కరెక్ట్గా వెళ్ళిన, 6:05కి వెళ్తే లేట్కి వెళ్ళినట్టు. 6ంటికల్లా ఆయన బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అండి? రామారావు గారు 2 గంటలకు బయటకు వచ్చి మేకప్కి వెళ్ళిపోయారు. మేకప్ వేసుకుంటారు. 5:30 బయటకు వచ్చేవారు. మేకప్ మ్యాన్ వస్తే వెంటనే మేకప్ కూర్చునేవారు. పొద్దున్నే అభిమానులంతా వచ్చేవాళ్ళు అంటే ఇంటికి? అది 5:30 దగ్గర నుంచి బస్సులు ఉండేవి అక్కడ. మేకప్ వేసుకుంటే మేకప్ అయిన తర్వాత బయటకు వచ్చేవారు. మేకప్ లేకపోతే వెంటనే వచ్చి చూసి పంపించేవారు. ఎవరు వచ్చినా అట్లా రిసీవ్ చేసుకుని అందరినీ వాళ్ళ యోగక్షేమాలు వ్యవహారం అందరూ 2 నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా తృప్తి పడిపోయేవారు వాళ్ళంతా. రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనిపించింది మీకు? అనుకోవడం ఏముందండి, ఆయన కష్టం చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేసేవారు ఫస్ట్ స్టేజ్. ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి. ఆ యొక్క బలం ఉంది, మనోబలం ఉంది. విల్ పవర్ అంటాం కదా. ఆయన రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ కోసమని 52లోనే ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు బయటికి వెళ్తే గ్లామర్ పోతుందనే రోజుల్లో ఆయన 52లో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో 1,50,000 కలెక్ట్ చేశారు. 52లో. అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది. అయినా ఆయన మాట్లాడలా. నేను చేస్తా ఉన్నారు, చేశారు. వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజుల్లో 1,50,000 రామకృష్ణ మిషన్కి ఇచ్చారు. 52 ఫ్యామిలీ రిలీఫ్. 77లో కూడా ఉప్పెన్ వచ్చినప్పుడు కూడా చేశారు 2 సార్లు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ ఫండ్ అని చేశారు. అది సరే మామూలు అనుకోండి, అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు కాబట్టి. తర్వాత ఇది 65లో చేసి ఏ తుఫాన్ అది? ఉప్పెనా తుఫాన్ 77 దివసీమ. ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మారంతా కలిసి చేస్తున్నారు, మనకు రెడ్డిని ఏమన్నా దగ్గర రానివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో ఎవరికి ఆయనకి రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇవ్వకుండా చూడమని ఎవరికీ చెప్పలేదు. అని తెలిసింది ఈయనకి. నాగేశ్వరరావు ఉనిగిపోయారు, వెళితే ఏమైపోతామని. ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి. ఏంటంటే ఒక్కసారి ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి, వెళ్ళటం అన్నా కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు ఫోన్ చేసి, లేదు బ్రదర్ వీఆర్ గోయింగ్. గొడవలు చేశారు, చేసిన కూడా అయిపోయినాయి.